అయితే గత మేము ఇక్కడికి 7 సంవత్సరాలు అయింది వచ్చి విజయవాడ. వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క చర్చికి మేము వెళ్ళలేదు. ఏ చర్చికి వెళ్దామా అని ఆలోచించుకుంటూ ఉన్న సమయంలో రూతు మేడం గారు మాకు ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము చర్చికి లోగోస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సంవత్సరం అంతా కూడా పాస్టర్ గారు తీసుకునేటటువంటి మంచి వాక్యం, మాకు వాక్యం బాగా నచ్చింది మా ఫ్యామిలీకి. చిన్నపిల్లలు అయినప్పటికి కూడా సింగనగర్ నుంచి భారం అనుకోకుండా ఇంత దూరం వాక్యం కోసం మేము రావడం జరుగుతుంది. అయితే చాలామంది సంవత్సర కాలంలోనే అనేక చర్చిలు తిరుగుతూ ఉంటారు, ఏది వాక్యం నచ్చక. కానీ అటువంటి ఇక్కడికి మొదటిసారి వచ్చిన వాళ్ళు ఇంకా జీవితకాలం అంటే పాస్టర్ గారిని మర్చిపోరు. మేమైతే అనుకుంటున్నాం మా జీవితకాలం అంతా కూడా పాస్టర్ గారి వాక్యం వినాలి ఇంటే, అలా అని మేము ఫిక్స్ అయిపోయాం. ఇంకా రెండోది సమానత్వం. ఇక్కడ ఈ చర్చిలో ఒక పెద్ద ఆఫీసర్ అయినా ఇంకా కూలి పని చేసుకునే వాళ్ళు వచ్చినా కానీ ఇద్దరికి సమానత్వం. అది తండ్రి గారి నుంచి వచ్చిందని పాస్టర్ గారి ద్వారా నేను వినడం జరిగింది. అయితే ఇంకా కుటుంబం యజమాని ఇక్కడ మనకి తల్లిదండ్రి ఎలాగో అలాగా చక్కగా ఒక వారం రాకపోయినా ఎందుకు రాలేదు ఏంటి అనే విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు అన్నీ కూడా చక్కగా తల్లిదండ్రి వలె మనకి పట్టించుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పాస్టమ్మ గారు చక్కగా మా పాప ఫ్రూటీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత మెమరీ వర్డ్స్లో అంతకుముందు తనకి చెప్పటం అనేది రాదు, కానీ మెమరీ వర్డ్స్లోనే ఫస్ట్ వచ్చింది. మాకు చాలా సంతోషం వేసింది. అలాగే చిల్లాంటి క్రిస్మస్లో ఇంకొకటి ఫైనల్గా టైం లేదు కాబట్టి పాస్టర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మలను రక్షించబడడం. ఇది జరగాలనేది పాస్టర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆత్మలు రక్షించబడాలి, ఎక్కువ మంది రక్షించబడాలి అనేది పాస్టర్ గారి ప్రధాన ఉద్దేశం. దానికి లోబడి మేము కూడా మా రక్షణ పొందాలి, త్వరగానే రక్షణ పొందాలి, పాస్టర్ గారి ద్వారా రక్షణ పొందాలని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. చెప్పినంతట్లో మాకు ఇష్టమైన పదం ఏంటంటే రక్షణ పొందాలి, పాస్టర్ గారి ద్వారా రక్షణ పొందాలి. అదొక్కటే మరి మేము కూడా ఆశించేది. ఇంకా ఏది కూడా మేము ఎక్కువగా వారి నుండి ఆశించము. కుటుంబ